शुभोदय प्रिय विद्यार्थियों, मेरा नाम डॉक्टर एन वेंकटरमण, प्राचार्य और आचार्य हिंदी विभागाध्यक्ष SKBR महाविद्यालय अमलापुरम। डियर स्टूडेंट्स, पिछले कक्षा में मैंने कबीरदास जी के बारे में समझाया। अभी कबीरदास साखी से कुछ दोहों को मैं समझाना चाहता हूँ। पहले, साधु ऐसा चाहिए जैसे सूप सुभाए, सार सार को गहीर है, सार सार को गहीर है, थोथा देर उड़ाए। साधु ऐसा चाहिए जैसे सूप सुभाए। सूप यानी तेलुगु में कहते हैं चाटा, सुभाए यानी स्वभाव, सार सार को यानी सार तत्व को, गही धान्य, थोथा ने हल्का सा धान, उड़ाए छोड़ देना। इसका भाव है, कबीरदास जी के अनुसार साधु का स्वभाव सूप के समान होना चाहिए। सूप सार तत्व को अपनाकर निस्सार को उड़ा देता है। उसी तरह हमें सद्गुणों को अपनाकर दुर्गुणों को छोड़ देना चाहिए। తెలుగు में बताता हूँ। కబీర్దాస్ తన అభిప్రాయం ప్రకారంగా ఏమంటున్నారంటే, సాధువులు ఎలా ఉండాలంట? సాధువు యొక్క స్వభావం మనం ఇంట్లో ప్రతిరోజు స్త్రీలు ఉపయోగించే చాటలాగా ఉండాలి అంటున్నాడు. చాటలాగా ఎందుకు అక్కడ కంపేర్ చేశారు అంటే, అందులో వేసిన ధాన్యాన్ని లేదా బియ్యపు గింజలు కానీ ఏవైనా కానీ దాంట్లో ఉన్నప్పుడు చెరుగుతుంటే దాంట్లో ఉండే చెత్త చెదారం, దుమ్ము ధూళి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సారవంతమైన గింజలు మాత్రమే చాటలో ఉంటాయి, నిస్సారమైనవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సాధువుల యొక్క స్వభావం కూడా సారవంతమైనవన్నీ కూడా మనసులో ఉంచుకోవాలి, నిస్సారమైనవన్నీ కూడా బయటికి పంపించేసేయాలి. బాహర్ छोड़ देना चाहिए, సద్గుణోं को अपनाकर, మంచి గుణాలను మాత్రమే కలిగి ఉండాలి సాధువులు అనేవారు. దుర్గుణాలని బయటికి, ఆ తుక్కు దూగర ఏ విధంగా అయితే మనం బయటికి పంపించేస్తామో చేటతో చెరిగి, అదేవిధంగా దాన్ని బయటికి పంపించేయాలి. మంచి స్వభావంతో పాటు మంచి గుణాలతో సద్గుణాలతో పాటు ఉండాలి సాధువులు అని, సాధువులు ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి ఆయన అలాగా కంపేర్ చేసి చెప్పారనమాట. ఓకే, అర్థమైంది కదా? అది ఓకే. నెక్స్ట్, जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, मोल करो तलवार का, पड़ा रहन दो म्यान, पड़ा रहन दो म्यान। जाति ना पूछो साधु की, ये सभी मामूली पद हैं। पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, मोल यानी मूल्य, तलवार यानी कत्ती తెలుగు में, పడా రెహన్ దో మ్యాన్, మ్యాన్ అంటే పిడి లేదంటే వర, కత్తి పెట్టుకునే వర. దీనికి భావం ఏం చెప్తారు ఏంటంటే విషయం, ज्ञान की श्रेष्ठता बताते हुए कबीर जी कहते हैं कि साधु को जाति से नहीं ज्ञान से पहचानना चाहिए, उसके ज्ञान को महत्व और मान देना चाहिए। मूल्य तलवार का आंका जाता है, मान का नहीं। అంటే ఏంటి? కబీర్దాస్ అనుసాर ఏమంటారు ఆయన? श्रेष्ठता, ज्ञान की श्रेष्ठता को बताते हुए कबीरदास इस प्रकार कहते हैं। क्या कहते हैं? साधु लोग जाति से नहीं ज्ञान से, साधुओं को जाति से नहीं జ్ఞాన से पहचानना चाहिए అంటారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఎవరైనా మన ఇంటికి సాధువులు వచ్చినప్పుడు, బాబు మీకు కావాల్సింది వేస్తున్నాను ఇదిగో అని చెప్పేసి వేయటం ఒక ఎత్తైతే, వేయకుండా ఏం కబుర్లు చెప్తారు కొంతమంది. బాబు మీరు ఏ ఊరు, మీరు ఏమిట్లు, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇలాంటివి అడుగుతారు. అలా అడవలసిన పనేముంది అని కబీర్ అంటారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించుకుంటారు. వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానాన్ని వాళ్ళలో ఉంచుకుంటారు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందడానికి నీకు తెలియని విషయాలు అడిగి తెలుసుకో, జ్ఞానాన్ని పెంపొందించుకో. అంతేగాని జాతి గురించి, మతం గురించి, కులం గురించి ఇలాంటి వాటి గురించి వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అంటారు. అందుకే సాధుకో జాతి సే నహీ జ్ఞాన్ సే పెహచాన్నా చాహియే. జ్ఞానాన్ని ఆర్జించడానికి వాళ్ళతో మాట్లాడండి, అంతేగాని వాళ్ళ కుల మతాల గురించి కాదు అంటూ ఉస్కా జ్ఞాన్ కో మహత్వ ఔర్ మాన్ దేనా చాహియే. ఏ విధంగా? మూలి తలవార్ కా ఆంకా జాతా హై. ఒక కత్తి కొనడానికి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు దానికి ఎంత పదునుందో చూస్తాం, కానీ అది పెట్టుకునే వర అందంగా ఉందని చెప్పేసి కత్తి పదును లేకుండా మనం కొనేస్తామా? కొనం కదా. కాబట్టి మనం కత్తి కొంటున్నప్పుడే అంత జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి అలాంటి జాగ్రత్తలు సాధువులు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి మంచి జ్ఞానాన్ని ఆర్జించే విధమైన క్వశ్చన్స్ వేయాలి, కానీ ఉపయోగం లేని చెత్త క్వశ్చన్స్ వేయొద్దు అని కబీర్ దాస్ ప్రజలందరికీ సాధువుల విషయంలో ఎలా మసులుకోవాలి అనే విషయాన్ని తను చెప్తున్నారన్నమాట. అర్థమైంది కదా. అచ్చా, నెక్స్ట్. పాహన్ పూజే హరి మిలై తో మై పూజూ పహాడ్. पाहन पूजे हरि मिलै तो मैं पूजूं पहाड़. ताते ये चाकी भली, ताते ये चाकी भली, पीस खाई संसार. क्या कहते हैं? पाहन पूजे. पाहन यानी पत्थर, राई. हरि भगवान, हरि मिले यानी भगवान मिले. तो मैं पूजूं पहाड़. पहाड़ అంటే పర్వతం. తాతే ఏ చాకీ భలే. తాతే దానికంటే, అందుకంటే అని అర్థం. చాకీ అంటే చక్కి, చక్కి అంటే తిరగలి. పీస్ ఖాయి సంసార్. పీస్ అంటే పిండి, సంసార్ అంటే ప్రపంచం, దునియా. ఏమంటారంటే ఈయన कबीर दास कहते हैं कि मंदिर में पत्थर से बने भगवान की मूर्ति की पूजा करने से मुझे भगवान मिलता है, तो मैं पहाड़ की ही पूजा करूँगा. ఏమంటారు ఈయన? కబీర్ దాస్ ఏమంటారు? మందిరంలో పెట్టుకున్న ఒక చిన్న రాయిని పూజించడం వల్ల భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అని అంటే నేనేం చేస్తాను? ఒక మహాపర్వతాన్నే పూజిస్తాను, ఎందుకంటే ఇంకా పెద్ద దేవుడు నాకు కనిపిస్తాడు కదా అంటారు. కబీర్ బాబా की दृष्टि में भगवान रूपी पत्थर से बढ़कर चक्की रूपी पत्थर ही भली हैं. అలాగా నాకు ప్రత్యక్షం అవ్వలేదు, నాకు ఏ విధమైన ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు ఆ రాయిని ఆ రాయిని అలాగ ఉంచి ఒకే చోట ఉంచడం వల్ల మనకి ఏంటి ఫలితం? అదే రాయిని తిరగలుగా తయారు చేస్తే ఆ తిరగలతో పిండి విసురుకుని చాలామంది రొట్టెలు చేసుకుని వాళ్ళ ఆకలి నింపుకుని చక్కగా జీవితాన్ని వాళ్ళు వెలబుచ్చుకుంటారు. వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ రాయి. కానీ ఈ రాయి అలాగా ఒక విగ్రహంలాగా అలా పెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఏ విధంగానే కూడా మనకి అది ఉపయోగపడటం లేదు కదా. అలాంటి పరిస్థితే వస్తే, అదే కనుక కరెక్ట్ అయితే నేను పెద్ద మహాపర్వతాన్నే ప్రార్థిస్తాను, అప్పుడు నాకు దైవం ప్రత్యక్షీకరవుతాడు అని ఆయన పోలుస్తూ ఇక్కడ తిరగలతో పోలుస్తూ చెప్పారనమాట. క్యోంకి చక్కీ సే లోగ్ ఆటా పీస్కర్ రోటీ బనాకర్ అపనే భూక్ మిటాతే हैं, इसलिए कबीर के अनुसार चक्की ही भली हैं. कबीर के अनुसार क्या भली हैं? మూర్తి నహి, చక్కీ భలి హై. మూర్తి అనే విగ్రహం, చక్కీ భలి, చక్కీ అంటే తిరగలే నాకు
మంచిదనిపిస్తుంది, అదే నాకు గొప్పదనిపిస్తుంది, ఎందుకంటే నా ఆకలి తీరుస్తుంది. కానీ ఆ రాయి మాత్రం నాకు ఏ విధంగానే ఉపయోగపడటం లేదు, నాకు ఏ విధమైన ప్రూఫ్ లేదు అది ఉపయోగపడుతున్నట్టు. కాబట్టి ప్రత్యక్షంగా నాకు ఈ తిరగల ద్వారానే ఉపయోగం అనిపిస్తుంది అని ప్రజలకి ఒక రకమైన నీతిని బోధిస్తున్నారన్నమాట. ఓకేనా. నెక్స్ట్, నిందక్ నిపరే రాఖియే ఆంగన్ కుటీ ఛవాయ్ బిన్ పానీ సాబున్ బిను బిన్ సాబున్ बिन पानी साबुन बिनु निर्मल करई सुभाए। कबीर कहते हैं कि निंदक को अपने निकट रखना लाभदायक होता है। निंदक को यानी నిందక్ నిపరే రాఖియే. నిందక్ అంటే నిందించేవాళ్ళు, అంటే మనల్ని విమర్శించేవాళ్ళు అని అర్థం అన్నమాట. ఆంగన్ కుటీ ఛవాయ్. ఆంగన్ అంటే కోర్ట్ యార్డ్, మన ఇంటి ముందుండే ప్రదేశం. బిన్ పానీ సాబున్ బిన్, సాబున్ అంటే తెలుసు మీకు, సబ్బు. నిర్మల్ కరై సుభాయ్. నిర్మల్ కర్ణ అంటే నిర్మలంగా ఉంటుంది, సుభాయ్ అంటే స్వభావం. ఏంటంటే अपने निकट में रखना लाभदायक होता है। किसको अपने निकट में रखना? निंदक को, निंदा करने वालों को अपने निकट में रखना लाभदायक होता है। మనల్ని నిందించే వాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని వీలుంటే మన దగ్గరలోనే, మన ఇంటి ముందు, మన ఇంట్లోనే ఉంచుకోవడం మంచిది అంటున్నారు. बिना पानी और साबुन के वह हमारा स्वभाव निर्मल कर देता है। సబ్బు ఉంది, మంచి సువాసన వచ్చే సబ్బు ఉంది, కానీ నీళ్లు లేవు. అప్పుడు ఏమవుతుంది? ఆ సబ్బు వల్ల మనకేం ఉపయోగం ఉండదు కదా. కాబట్టి సబ్బు నీళ్లు రెండూ ఉపయోగిస్తేనే మనలో ఉండే దుర్గంధం అనేది పోతుంది, మన శరీరానికి దుర్గంధం అంతా పోతుంది. అలాంటప్పుడు మన నుంచి దుర్గంధం పోయే విధంగా ఉండేటట్లు ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాన్ని మన దగ్గర ఉంచుకోవడం మంచిది, కానీ దూరంగా పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. అలాగే ये दोनों कपड़े की मलिनता को दूर कर उन्हें साफ करते हैं। మన బట్టల్ని, మన శరీరాన్నే కాదు, మన బట్టలను కూడా సబ్బు శుభ్రపరిచి, అది దుర్గంధాన్ని శుభ్రపరిచి సాఫ్గా తయారు చేస్తుంది. परंतु निंदा करने वाले बिना साबुन पानी के हमारी निंदा करके हमारे स्वभाव को सुधारने में मदद कर सकते हैं। కాబట్టి అదేవిధంగా నిందించేవాళ్ళు అంటే మనకి ఎక్కువగా మనలో ఉండే లోటుపాట్లని, తప్పుల్ని విమర్శిస్తూ చెప్పేవాళ్ళు మనకి సహాయం చేస్తున్నట్లు లెక్క. అంతేగాని వాళ్ళని మనం ద్రోహుల కింద లేదా మనకి విరోధుల కింద చూడటం వలన మనలో ఉండే తప్పులు చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు. కాబట్టి వీలుంటే మన దగ్గరలోనే, ఇంకా వీలుంటే మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకున్నా కూడా మనకి లాభదాయకమే అవుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. వహ్ హమారే నికట్ హోనే సే హమారే దోషోं को बताकर हमें జాగరూక్ బనాతే హే. మనలో ఉండే లోటుపాట్లను చెప్పి మనల్ని కొంచెం అలర్ట్గా ఉండేటట్లు చేయడానికి మన విమర్శకులు మనల్కి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనల్ని వాళ్ళు ప్రోత్సహించినట్లు లెక్క. కాబట్టి మీరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళని, మీ లోటుపాట్లను చెప్పే వాళ్ళని మీరు ఎప్పుడు విరోధులుగా చూడకండి. మీరు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళని ఉపయోగించుకోండి. వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఉపయోగించుకోండి అని చెప్పేసి తను చెప్తున్నారన్నమాట కబీర్ దాస్.